ఎవరు లేనట్లయితే సరే వాక్య భాగంలోకి వెళ్దామండి. దేవునికి స్తోత్రం. చూడండి, మరి మనము ప్రయాసపడుతున్నాం ఈ లోకంలో. మనము మరి ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం. మన యొక్క పనుల్లో, మన యొక్క మరి సమస్తములో కూడా మనము ప్రయాసపడేటువంటి వారముగా మనం ఉన్నాం. జాబులు చేసుకుంటున్నాం కదండి. మరి కావలసినటువంటి తిండికి కావలసిన దాన్ని సమకూర్చుకుంటున్నాం. మనము ఒక ఇల్లుని సంపాదించుకోవాలని, తిండిని సంపాదించుకోవాలని, వస్త్రాన్ని సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నాం. మనందరికీ తెలుసండి, ఈ లోకంలో మనము కొంతకాలమే ఈ లోకంలో జీవిస్తాము. అవునా కాదండి? అంటే కొంతకాలం అంటే కొంత సంవత్సరాలు, ఒక 120 సంవత్సరాలు. మరీ ఎక్కువగా బలం ఉంటే ఒక 130, 140, 150. అప్పటిదాకా ఎవరు ఉంటల కదండి. అవునా కదా? అంటే ఈ లోకంలో జీవితం అన్నది కొంతకాలమే అనేది మానవునికి అర్థమైంది కదా. ఇక్కడి నుంచి ఇంకెక్కడికో పోవాలి, ఇక్కడి నుంచి మనం పోవాలి, వెళ్ళిపోవాలి, ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాలి. మరి దాన్నే పరలోకము. దేవునికి స్తోత్రం. పరలోకం కాకుంటే ఇంకొకటి ఉంది మళ్ళీ. ఏంటిదండి? నరకం కదా. ఇక్కడికైనా అక్కడికైనా ఏదో ఒక చోటకి మనం చేరాలి. ఈ లోకయాత్రని ముగించాల్సిందే కదా. అయితే మనము మరి ఈ లోకయాత్రను ముగించిన తర్వాత అక్కడ మరి పోవలసినటువంటిది ఇక్కడనే సంపాదించుకోవాలట. పరలోకం పోవాలి అంటే పరలోకాన్ని ఇక్కడుండే సంపాదించుకోవాలట. దేవునికి స్తోత్రం. పరలోకం పోవాలంటే పరలోకాన్ని ఇక్కడి నుంచే సంపాదించుకోవాలి. అక్కడికి పోయిన తర్వాత మనకి అక్కడ పరలోకాన్ని చూసి పోతా అంటే ఇక లేదు, పర్మిషన్ లేదు. మనకి మరి ధనవంతుడు లాజరు విషయమై మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ధనవంతుడు ఏమంటున్నాడు? మరి ఆ లాజర్ను పంపించి ఒక నీటి చుక్కని నా నోట్లో నాలుక మీద వేయమని ఆయన పంపించయ్యా అంటే, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి దాటి భుజాలకుండునట్లు, దాటి రాజాలకుండునట్లు మధ్యలో అగాధం ఉంచబడి ఉన్నది. మరి ఆ యొక్క ధనవంతునికి అర్థమవుతుంది ఏంటి అని అంటే, ఇక్కడ నేను టార్చర్ పడుతున్నాను, అగ్నిగుండంలో టార్చర్ అయిపోతుంది నాకు, అగ్నిగుండంలో యాతన పడుతున్నాను. యాతన అర్థమవుతుంది. ఆ యాతన మనం గుర్తుపెట్టుకోవాలి. యాతన పడటం అంటే, కష్టపడటం అంటే మామూలు విషయం కాదండి. ఇప్పుడు ఒక వ్యక్తి మరి ఒక పూట కష్టపడి ఇంకొక పూట సుఖపడతాడు అంటే అది వేరు. ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత ప్రియులారా, అక్కడ కష్టపడటం అంటే ఎటర్నల్ టార్చర్. దేవునికి స్తోత్రం. అంటే శాశ్వతమైనటువంటి, ఎప్పుడు ఇక ఏంటి, కాలటమే, హింసబట్టమే ఆ అగ్నిగుండంలో. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉండగానే సంపాదించుకోవాలట. ఏంటదండి? పరలోకాన్ని. పరలోకము ఏ విధంగా సంపాదించుకుంటామండి పాస్టర్ గారు అని అంటే, దేవుడు ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారైనటువంటి రక్షకుణ్ణి పంపించాడు. లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తుని పంపించి ఉన్నాడు. తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన్ని మన పాపముల కోసం చంపాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు,
సజీవుడిగా ఉన్నాడు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని దేవుడు చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనే పరలోకానికి నడిపించేవాడు, ఆయనే మరి నరకము నుంచి తప్పించేవాడు, ఆయనే ఆ అగ్నిగుండము నుంచి తప్పించగలిగిన వాడు. అయితే ఈ లోకములో ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో తెలుసా అండి? పరలోక రాజ్యం యొక్క విషయాలనే మనకు చెప్పాడు. పరలోక రాజ్యం యొక్క విషయాలు, దాని విలువేంటో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మరి పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చాడో తెలుసా అండి యేసుక్రీస్తు ప్రభువారు? చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 31వ వచనాన్ని చదివి సాయం చేయండి. మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ అది పెరిగినప్పుడు పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. చాలండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆవగింజతో పోల్చాడు. పరలోక రాజ్యం ఏంటండి? గింజ అంటే ఈ ఆవగింజట విత్తనములన్నిటికంటే చిన్నదట. విత్తనములన్నిటికంటే చిన్నది, దానికంటే ఇక చిన్న విత్తనము లేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. మరి పొలం అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. విత్తనములన్నిటిలో కూడా చిన్నదే ఆవగింజ. అది భూమిలో మొలిచి చెట్టు అయిన తర్వాత దాని మీదకి ఆకాశ పక్షులన్నీ వచ్చి నివాసం ఉంటాయట. దేవునికి స్తోత్రం. ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఉంటాయి. అంటే ఈ లోకములో పరలోక రాజ్యాన్ని ఆవగింజతో పోల్చాడు ప్రభుల వారు. ఆవగింజ చిన్నదే, పెరిగినప్పుడు పెద్దదై ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులన్నీ వచ్చి దాని మీద గూళ్ళు కట్టుకొని నివాసం ఉంటాయి. దేవునికి స్తోత్రం. అంటే అంత గొప్ప మరి పెద్దదనమాట. దేవునికి స్తోత్రం. ఆ చెట్టు మీద ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా నివాసం ఉండేటువంటి నివాస యోగ్యంగా ఉంటుంది. ఆవగింజను ఈ లోకములో అంటే పరలోక రాజ్యాన్ని ఆవగింజతో ఎందుకు పోల్చాడంటే, ఈ లోకములో పరలోకం ఉన్నదా లేదా, ఈ లోకంలో మనం మంచిగా బ్రతికితే చాలు కదండి, ఈ లోకంలో భోజనం ఉంటే చాలు, ఎట్లయినా బ్రతకాల, భోజనం ఉంటే చాలు, వస్త్రం ఉంటే చాలు, ఇల్లుంటే చాలు. ఇక ఆ తర్వాత అక్కడ పరలోకం ఉన్నదో లేదో ఇక తర్వాత సంగతులే అనుకోనే ఆ ధనవంతుడు పైకి పోయాడు. పైకి పోయిన తర్వాత అర్థమైంది ఆయనకి, ఇప్పుడే దేవుని వాక్యం నీతో నాతో హెచ్చరిక చేస్తుంది. ఈ లోకములో పరలోకం గురించి అందరూ కూడా తక్కువ అంచనా వేస్తున్నారు. ఎవరూ నమ్మట్లేదు. మీరన్నా నమ్మండి. ప్రభులు వారు చెప్పినటువంటి మాట అది. ఆవగింజతో పోల్చాడు పరలోక రాజ్యాన్ని. కానీ అక్కడ చాలా నివాసాలు ఉన్నాయి. మీ అందరికీ కూడా నేను వెలుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. దేవునికి స్తోత్రం కదండి, ప్రభుల వారు చెప్పినటువంటి మాట అది. కాబట్టి పరలోక రాజ్యమును దేవుడు ఆవగింజతో పోల్చాడు. అదేవిధంగా చూడండి, మరి 33వ వచనంలో మనం చూస్తే చెప్పాను, ఒక స్త్రీ తీసుకొని
మూడు కొంచెముల పిండిలో పరలోక రాజ్యము పుల్లని పిండి అట. ఇప్పుడు మనము పిండి పడుతామండి కదండి. మనం పిండి పట్టిన తర్వాత అది పులియాలంటే ఏం చేస్తామండి? పుల్లని పిండి కొంచెం కలపాల. దేవునికి స్తోత్రం. పుల్లని పిండి కలిపితే అది దోశ పిండి అయింది. దోశలు వేసుకోవటానికి, ఇడ్లీ వేసుకోవటానికి కదా, అట్లు వేసుకోవటానికి అది రుచికరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. పిండి పులవలేదనుకోండి, దాన్ని తింటామండి మనం? తినలేస్తామా? మీకు బాగా తెలుసు, ఆడవాళ్ళకి బాగా తెలుసు కదండి. పిండి పులవలేదనుకోండి, మరి పట్టి పెడతాము, అది నూరి దాన్ని ఏం చేస్తాం? గ్రైండర్ వేసి అక్కడ పెడతాం, ఒక బౌల్కి ఎత్తి పెడతాం. పెట్టిన తర్వాత దాన్ని అట్లే ఉంచిన తర్వాత అది ఏమైందండి? పొంగిద్ది కదా. పొంగటమే పొలవటం. దేవునికి స్తోత్రం. అంటే దాంట్లో ఏం కలుపుతాం మనం? అండి తోడా. దేవునికి స్తోత్రం. అంటే అది పులిసేటట్టుగా చేస్తాం. ఆ పిండి రుబ్బేటప్పుడే మనం ఏం చేస్తామండి? దాంట్లో ఏం వేస్తాం? అన్నం వేస్తాం, ఇంకా బియ్యము, మినపప్పు, ఇవన్నీ కలిస్తే అది అక్కడ పెడితే అది ఆటోమేటిక్గా ఏమైందండి? పులిసిపోద్ది, పొంగిద్ది. దేవునికి స్తోత్రం. అది పొంగటానికి కొంచెం పుల్లని పిండి అవసరమైనది. కొంచెమే కావాలి, మళ్ళీ కొంచెమే. ఆ కొంచెమైనటువంటి పుల్లని పిండి తోటి దేన్ని పోల్చాడండి? పరలోక రాజ్యాన్ని పోల్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పుల్లని పిండిని పోలి ఉన్నది. అది కొంచెమే కలిపేది. కానీ ఆ యొక్క 3 పాత్రలలో ఉన్నటువంటి పిండినంతా ఏం చేసిద్దండి? పులియ చేసి మంచి దోశలు కానీ రుచికరంగా ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం యొక్క రుచిని గురించి చెప్తున్నాడు. పరలోక రాజ్యములో స్థలాలు చాలా ఉన్నాయి. ఈ భూలోకములో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి పోయి నివాసం ఉండేంత స్థలం ఉంటుంది అని ఆవగింజ ఉపమానాన్ని చెప్పాడు. అదేవిధంగా కొంచెమే పుల్లని పిండి ఆ యొక్క 3 కొంచెములో ఉంచినటువంటి ఆ యొక్క పిండినంతా పులియజేసి రుచికరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. రుచిగా ఉండేటట్టుగా చేస్తుంది. అంటే పరలోక రాజ్యాన్ని మంచి రుచినిచ్చిద్ది అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి పోతే రుచిగా ఉంటాం మనం. దేవునికి స్తోత్రం. ఉప్పుగా ఉంటాం, వెలుగ్గా ఉంటాం, ఎప్పుడు దేవుని దూతల వలె ఉంటాం. అక్కడ ఆహ్లాదకరాన్ని అనుభవిస్తూ ఉంటాం, దేవునితో సహవాసం చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. 44వ వచనాన్ని కూడా మనం చదివితే అక్కడ చూడండి, 13వ అధ్యాయము 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి దానికి కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొంటాడట. దేవునికి స్తోత్రం. ధనముతో పోల్చాడు. ఈ లోకములో డబ్బులు లేకుంటే మనం ఏదైనా చేయగలమండి కదా. డబ్బుని మరి డబ్బు ఏం చేసిద్దంటే దేవునితో పోల్చుకుంటుంది. దేవునితో సమానమైనటువంటి హోదాను కలిగి ఉందట ఈ లోకంలో. డబ్బుని పూజించేవారు లేరండి ఈ లోకంలో? ఉన్నారు. ధనలక్ష్మి అని డబ్బు బీరువాలు పెట్టుకొని దాన్ని పూజ చేస్తూ ఉంటారు. ఎందుకని? ధనలక్ష్మి అని కదా ధనలక్ష్మి అంటూ ఉంటారు. అయితే పిల్లారా, ఈ లోకములో మరి
దేవునితో సమానంగా చేసుకునేది డబ్బొక్కటే. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు, ఉండకూడదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఉంటే ధనానికన్నా దాసులుగా ఉండండి, ఉంటే దేవునికన్నా దాసులుగా ఉండండి అంటున్నాడు. అయితే ప్రియులారా, ధనముతో ఎందుకు పోల్చాడంటే దేవుడు దాన్ని ఈ లోకంలో విలువగా చూస్తున్నారు కాబట్టి మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. దేవుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాడు. ఒక ధనము ఒక పొలంలో ఉందనుకోండి, ఆ పొలాన్ని ఎవరికి చెప్పకుండా తనకు కలిగిందంతా అమ్మేసి ఆ పొలాన్ని కొంటాడట. నిజమే అనేది, నిజమే. అక్కడ నిధులు ఉన్నాయి, ధనం ఉందంటే ఏం చేస్తాడు మరి? కొనడా? అయితే దానితో పోలుస్తూ ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యం కూడా మీకు కలిగిందంతా పోయినా పర్వాలేదు, మీరు పరలోక రాజ్యానికి చేరటానికి ప్రయత్నము చేయండి, దేవుణ్ణి అడగండి, ప్రభు దగ్గర సంపాదించుకోండి. అది సంపాదించుకోవాలంటే ఏం చేయాలండి? మనం పరలోక రాజ్యం మనకు కావాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఈ శరీరానికి పాపం అంటకూడదు. దేవునికి స్తోత్రం. నీ నోటి మాట కరెక్ట్గా ఉండాలి, నీ ఆలోచనలో కరెక్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ఆలోచనలు ఎట్లా ఉండాలండి? కరెక్ట్గా ఉండాలి. దేవునికి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏది చేసినా కానీ నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా, దేవునికి అనుకూలమైనటువంటి పాత్రగా నేను ఉంటున్నానా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం. ఒక రాజుగారు మేడెక్కి చూస్తున్నాడు. ఒక అమ్మాయి స్నానం చేస్తుంది. ఆయన రాజు కాబట్టి పిల్లారా, ఆయనకు ఆలోచన వచ్చింది. ఏమనంటే, ఆమెతోటి నేను పాపం చేయాలి అన్న ఆలోచన వచ్చింది ముందు. ఆయనకి ఇంకొక ఆలోచన కూడా రావచ్చు. ఏంటి అంటే, ఎందుకు నేను దేవునికి, మరి దేవుడు నాకు ఇంత రాజ్యాన్ని ఇచ్చాడు, ఇంత అధికారాన్ని ఇచ్చాడు, కాబట్టి నాకు భార్యలు ఉన్నారు కదా, నా భార్య నాకుంది కదా, ఇంకెందుకు నాకు అనేసి కిందికి దిగి వెళ్ళిపోవచ్చు. రెండు ఆలోచనలు రావచ్చు కదా. కానీ ఆయనకి ఏం ఆలోచన వచ్చిందండి? పాపం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ పాపం చేసేటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని ఇంటికి పిలిపించుకొని పాపం చేశాడండి. ఇంకొక ఆయన ఉండవు, యోసేపు. పోతీఫరు భార్య ఆయన్ని బలవంతం చేసింది, ఆయన్ని వేధిస్తూ ఉన్నది. ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో తెలుసండి? ఆయన మైండ్లో స్ట్రాంగ్, నేను పారిపోవాలి అంతే. దేవునికి స్తోత్రం. ఆమెతో నేను పాపం చేయొద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఆలోచనలు ఆయన్ని పరిశుద్ధతలోకి నడిపించాయి. వస్త్రపు చెంగును గట్టిగా పట్టుకుందండి. ఈయన్ని ఎట్టయినా నేను ఇబ్బంది పెట్టాలనుకుంది ఆమె, పోతీఫరు భార్య. ఈడు నా మాట వింటలేదు, వేధిస్తూ ఉన్నది. వాడు వింటలేదు, వినడో, ఎందుకంటే దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. దేవుని చేత బంధించబడ్డాడు, దేవుని దగ్గర కోరుకున్నాడు. ఏంటి అంటే, ప్రభా నేను పాపం చేయొద్దయ్యా, ఈ శరీరానికి నేను అపవిత్రతను కలగజేసుకోవద్దు. ఆ మాట చదవండి. మరి ఆదికాండము 49వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 49 39 అనుకోండి. 39 ఆదికాండం 39 ఏమంటున్నాడండి? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి నా దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని. ఏమంటున్నాడండి? నేను పాపం చేస్తే ఎవరికి విరోధంగా చేస్తాను? దేవునికి ఆ మైండ్తో ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యంలో పోవాలి,
పరలోక రాజ్యములో ప్రవేశించాలి అన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమని చేసి నా దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ యొక్క పోతీఫరు భార్యతో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పోతీఫరు ఎవరండి? ఈయన యజమానుడు. పోతీఫరుకి అన్యాయం చేస్తున్నాను అంటలా. ఎందుకు అనంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగురా. దేవుని వాక్యం నీతో నాతో మనందరితో హెచ్చరిక చేస్తుంది. 1 కొరింథీ 3:16 ఈ మాట రాయబడింది. ఏమనండి? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఎరగాల మనం. అది దేవునికి స్తోత్రం. ఏమని ఎరగాలి? మనము దేవుని ఆలయము. ఆ టైములోనే ఆది కాండములోనే ఎవరు ఎరిగారండి? యోసేపు గారు దేవుని ఆత్మతో నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకోసమే ఆయన పరలోక రాజ్యములో ఉన్నాడు. పరలోకములో మరి అంటే ఈ లోకములో మరి నీవు ఒక లిమిటేషన్లో ఉంటేనే, నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటే పరలోక రాజ్యంలోకి వెళ్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రియులారా, ధనముతో పోల్చాడు కదండి. ధనముతో పోల్చాడు కదా. పరలోక రాజ్యము ధనముతో పోల్చాడు. అయితే ఈ ధనము ఈ లోకములో విలువైందే. దేవునికి స్తోత్రం. అందుకోసమే దేవుడు ఏమంటాడు తెలుసా అండి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుడి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా సమకూర్చబడతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోసేపు గారు ఏమి వెతికాడండి? ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ధనముతో పోల్చాడు. ధనాన్ని మరి పూజిస్తున్నారు కాబట్టి, ధనాన్ని ఈ లోకములో దానికే విలువ ఉంది కాబట్టి, డబ్బు బాగా ఉందంటే వాళ్ళని బాగా గౌరవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మరి పరలోక రాజ్యమును ఏమంటున్నాడండి? ధనముతో పోల్చాడు. చూడండి 44వ వచనంలో 13వ అధ్యాయంలో పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది కదా. ధనమును పోలి ఉన్నది అంటే పొలంలో దాచబడినటువంటి ధనం అంటే ఆ పొలాన్ని కొనటానికి తనకున్నదంతా ఆస్తినంతా అమ్ముకుంటాడట. అంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి నీకు ఏది ఆటంకంగా ఉంటుందో దాన్ని నువ్వు పోగొట్టుకున్నా పర్వాలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ కన్ను అభ్యంతరంగా ఉంటే దాన్ని పెరికి పారేయండి. నీ చెయ్యి అభ్యంతరంగా ఉంటే దాన్ని పెరికేయమంటున్నాడు పరలోక రాజ్యం కోసం. ఎందుకంటే అక్కడ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోకుంటే ప్రియులారా, ఈ లోకములో ఉండగానే మనము ఎటర్నల్ టార్చర్, ఎల్లప్పుడూ టార్చర్ పడుతూనే ఉంటాం, యాతన పడుతూనే ఉంటాం. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి నీ ధనాన్ని కోల్పోయినా పర్వాలేదు, నీ ఆస్తిని కోల్పోయినా పర్వాలేదు. ధనముతో పోల్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత పరలోక రాజ్యమును మంచి మృత్యములను వెదుకుచున్నటువంటి వర్తకుని పోలి ఉన్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం ఆవగింజతో పోల్చాడు. అంటే విశాలమైన స్థలమున్నది అక్కడ అని తెలియజేయటం కోసం. ఒక ధనముతో పోల్చాడు. ఎందుకంటే ఆ ధనం సంపాదించడం కోసం నువ్వు ఏదైనా చేస్తావు కాబట్టి పరలోక రాజ్యము మరి ధనముతో పోల్చబడ్డది. దేవునికి స్తోత్రం. విలువైనదిగా పోల్చబడ్డది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మంచి ముత్యములను కొనవెదుగుచున్నటువంటి వర్తకుని పోలి ఉన్నదట. అయితే మంచి ముత్యం దొరికినప్పుడు తన ఆస్తినంతా అమ్మేసి దాన్ని కొంటాడట. దేవునికి స్తోత్రం. ఆస్తినంతా కోల్పోయినా పర్వాలేదు, నీకు కలిగిందంతా కోల్పోయినా పర్వాలేదు, కానీ పరలోక రాజ్యములోకి నేను ఖచ్చితంగా ప్రవేశించాలి అని నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం చెప్పేది అదే.
ఈ లోకములో ఇప్పుడు లాజరు గారికి ఏముందండి? ఈ లోకంలో కురుపులు, బాధలు, ఆకలి ఇవే ఉన్నాయి. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి పోయిండు? పరలోక రాజ్యంలోకి పోయిండు. అయితే ప్రియులారా, ఈ లోకంలో నీవు ఆ లాజరు గారు అంత దేనస్థితిలో లేవు మనం కదండి. ఆయనకి అంత దేనస్థితిలో కూడా అవి లేకపోయినా పర్వాలేదు, కానీ నేను పాపం చేయనన్నాడు. దేవునికి స్తోత్రం. మనము ఆయన కంటే గొప్ప స్థితిలోనే ఉన్నాం. మనకి ఈ స్థితిని దేవుడిచ్చాడని దేవుణ్ణి స్తుతించుకుంటూ, మనకి దేవుడు ఉన్నత స్థితి ఇచ్చాడనుకోండి, ఆ స్థితిని బట్టి దేవుణ్ణి మనం గణపరిచేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన్ని గణపరుస్తూ, ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి ఇంటిని బట్టి వందనాలు, నువ్వు ఇస్తున్న భోజనాన్ని బట్టి వందనాలు, నువ్వు ఇస్తున్న మంచి వస్త్రమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఆయన్ని స్తుతిస్తూ, నాకు మాత్రం ప్రభువా ఈ లోకంలో జీవించినంత కాలం నిన్ను స్తుతిస్తూ నేను పరలోక రాజ్యానికి పోవాలి, పరలోక రాజ్యంలోకి నేను ప్రవేశించాల్సిందే నాయన, నరకం అయితే నాకు వద్దు ప్రభువా అని నువ్వు ఇక్కడ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, నీలో ఉన్నటువంటి నీకు ఆటంకంగా ఉన్నదాన్ని నీ దగ్గర నుంచి తొలగిస్తాడు. హల్లెలూయా. మనం తొలగించుకోలేమండి. మనం ఎప్పుడైతే, మీరు గమనించారో లేదో, ఇది చేయకూడదు అనుకున్నప్పుడే అదే చేస్తాం. ఈరోజు సీరియల్ చూడకూడదు అనుకున్నాం అనుకోండి, బాగా ఒక డెసిషన్ తీసుకొని ఇంటికి పోతాం. ఇంటికి పోయిన తర్వాత ఇక సీరియల్ చూడటం మొదలు పెడుతూ ఉంటాం. అంటే మనం ఏది చేయలేం. దేవునికి స్తోత్రం. ఆయనకు వదిలిపెట్టాలి. ప్రభువా నేను సీరియల్ చూడొద్దు, లేకుంటే నేను పాపం చేయొద్దు, నేను అబద్ధం ఆడొద్దు, నన్ను కరెక్ట్గా నిలవబెట్టు. దేవునికి స్తోత్రం. నీ ఆత్మతో నన్ను సంధించు ప్రభువా అని మనము మన హృదయంలో నుంచి కోరుకోవాలండి. దేవునికి స్తోత్రం. మనము ఏ విధంగా ఉండాలనో, అయ్యా నీకు ఆయుష్కరమైన దాన్ని నాలో నుంచి తీసివేయి, అట్లా ప్రార్థన చేస్తే పరలోక రాజ్యంలోకి ఖచ్చితంగా పోతామండి. దేవునికి స్తోత్రం. ఆయనకు ఆయుసం పుట్టించేది ఆయనకి తెలుసు. మనం ఎక్కడ ఆయాసాన్ని పుట్టిస్తున్నామో, ఎక్కడ ఆయన్ని ఇబ్బంది పెడుతున్నామో, ఎక్కడ మనము ఆయనకు విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నామో, అది ఆయన దగ్గర కూర్చొని పరిశీలన చేయాలి. దేవునికి స్తోత్రం. నీకు ఆయాసం పుట్టొచ్చొద్దు ప్రభువా, నిన్ను దుఃఖ పెట్టొద్దు ప్రభువా. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి దుఃఖ పెడుతున్నామా? దేవుణ్ణి ఆయాస పెడుతున్నామా? దేవుణ్ణి మనము ఎంతవరకు మరి పూజ చేస్తున్నాము, ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఆయనకు అనుకూలమైనటువంటి పాత్రగా మనం ఉంటున్నామా? దేవుడి యొక్క కోరిక అదే అండి. దేవునికి స్తోత్రం. మీరు పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. అపవిత్రులుగా ఉండటానికి దేవుడు నన్ను పిలవలేదు. నేను పరిశుద్ధులు గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం. అందుకోసమే పరలోక రాజ్యం యొక్క విలువ చెప్తున్నాడు. ధనముతో పోల్చాడు. పరలోక రాజ్యమును పులిసిన పిండితోటి పోల్చాడు. పరలోక రాజ్యమును ఆవగింజతో పోల్చాడు. చిన్నదే. ఈ లోకంలో అందరికీ ఆడ పరలోకం ఉందో లేదో, ఇక్కడ జీవితాన్ని జీవించదామరా అని ఇష్టం వచ్చినట్లుగా జీవించి నరకానికి పోయేటోళ్ళే కోకొల్లలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ పరలోకం ఉన్నది. పరలోకం కోసం మీరు పాటుపడాలి, అనేక శ్రమలు పొంది పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి అనేటువంటి ఈ యొక్క శుభవార్త నీకు అందించబడ్డదంటే నీవు ధన్యుడువు, నేను ధన్యుడిని, మనము ధన్యులం. దేవునికి స్తోత్రం. అవునా కాదండి? మనం ధన్యులం. పరలోకం కోసం పాటుపడాలి. దేవునికి స్తోత్రం. ఈ లోక జీవితం ఎట్లున్నా కానీ ప్రియులారా, మరి పరలోక రాజ్యానికి మనము అర్హతను సంపాదించాలి.
చూడండి 47వ వచనం కూడా చదివి సాయం చేయండి. 47 13 47. సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దరికి లాగి దేవదూతలు వచ్చి దుష్టులను వేరుపరిచి ఎక్కడ పడవేస్తారటండి దుష్టులను? అగ్నిగుండములో. దేవునికి స్తోత్రం. వలతో పోల్చాడు. వల వేసినప్పుడు సముద్రంలో వలయగానే చేపలు పడతాయి, గవ్వలు అవి ఇవి చెత్త చెదారం అన్నీ పడుతుంది. అవన్నీ గంపలో వేస్తారండి, వేయరు కదా. మంచి వాటిని, చేపలను, పనికొచ్చే వాటిని గంపల్లో చేర్తారట. దేవునికి స్తోత్రం. మన యొక్క భూలోకంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరిని కూడా ఆ విధంగానే వేరు చేయబోతున్నాడు దేవుడు. తన దూతలను పంపించి ఆయనకిష్టమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తుల్ని గంప అంటే పరలోక రాజ్యంలో చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళని, దుష్టులను, ఆయన్ని అంగీకరించిన వారిని, ఆయనకి విరోధంగా జీవించేవారిని, ఈ లోకములో జీవించేవారిని, పాపములో జీవించేవారిని అగ్నిగుండములో వేస్తారట. అక్కడ ఏముంటుంది అంటున్నాడండి? ఏడ్పును పళ్ళు కొరుకుటని ఉండును. అక్కడ ఏడ్పు ఉంటుందట, పళ్ళు కొరకటం ఉంటుందట. అంటే ఒకసారి ఏడ్చి వదిలిపెట్టడం కాదు. అక్కడ ఏదో కొద్దిసేపు బాధ వచ్చినప్పుడు ఏడ్చి వదిలిపెట్టడం కాదండి. అక్కడ ఏంటంటే ఎప్పుడు ఏడిపే ఉంటుంది, పళ్ళు కొరకటమే ఉంటుందట ఆ నరకం. కాబట్టి ప్రియులారా, ఈ లోకములో మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి. నీ నోటి మాట కరెక్ట్గా ఉండాలి, నీ ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. యోసేపు యొక్క ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయి, దేవునికి కనెక్ట్ అయిపోయినాయి. డిసైడ్ అయిపోయాడు, నేను పాపం చేయకూడదని. దేవునికి స్తోత్రం. ఆయన నిలబడ్డాడు, ఆయన్ని దేవుడు తప్పించాడు. ఇప్పుడు ఆయన బయటికి రాగానే పారిపోయాడండి. పారిపోయిన తర్వాత వస్త్రపు చెంగ ఆడుంది. వస్త్రపు చెంగ ఎవరి దగ్గర ఉంది? పోతీఫరు భార్య దగ్గర ఉంది. ఆమె ఫిర్యాదులు చెప్పింది. యోసేపు గారిని ఎక్కడ చేర్చిందండి? జైలుకి వెళ్ళిపోయాడు. జైలుకి వెళ్ళిపోయిన తర్వాత దేవుని కృప ఎవరి మీద ఉందండి? యోసేపు మీద ఉంది. కాబట్టి అక్కడ జైలు అధికారితో దేవుడు మాట్లాడాడట. హల్లెలూయా. ఆ జైలు అధికారి ఏం చేశాడు తెలుసా అండి? ఈయనకే అక్కడ ఆధిపత్యం ఇచ్చాడు. ఆ జైల్లో ఉన్నటువంటి అందరినీ ఈయనే చూసుకునేటట్టు చేశాడు. ఒకవేళ పాపం చేస్తే ఏమయ్యేదండి? పరలోక రాజ్యం ఉండదు కదా, నాశనం అయిపోవటమే, తన జీవితమే క్లోజ్ అయిపోద్ది. యోసేపు గారికి తెలుసు ఏంటి అని అంటే, నాకు సింహాసనము దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనందరికి కూడా తెలుసు, మనకి కిరీటాలు ఉన్నాయి అక్కడ. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ లోకములో జీవిస్తే మనకి కిరీటాలు ఉన్నాయి. మన పొజిషన్ మార్చబడిపోతుంది. దేవునికి స్తోత్రం. మన యొక్క స్థితి మార్చబడబోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ లోకములో మరి దుష్టులను నీతిమంతులను కలిసి పెరగని అంటున్నాడు దేవుడు. అందరూ కలిసి పెరగాల్సిందే. ఎందుకంటే మరి మంచి విత్తనము, గురుగులు ఈ రెండింటి కలిసి పెరగని అంటున్నాడు. దాసులు వచ్చి యజమాని దగ్గరికి ఏమని అడుగుతున్నారండి? అయా, ఆ యొక్క గురుగుల్ని పెరికి పడేయమంటవా అంటే, లేదు 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 లేదు, మంచి విత్తనములు గోధుమలను కూడా పెరికేస్తారేమో, కాబట్టి ఇద్దరిని ఎదగనివ్వండి. వాళ్ళకు కూడా నేను వెలుతురుని ఇస్తున్నాను, వాళ్ళకు కూడా వర్షాన్ని ఇస్తున్నాను, వాళ్ళకు కూడా ధాన్యం ఇస్తున్నాను, ఇండ్లు ఇస్తున్నాను, వాళ్ళకు కూడా మరి భోజనం ఇస్తున్నాను, వస్త్రాన్ని ఇస్తున్నాను, అందరికీ ఇస్తున్నాను.
వాళ్ళు కూడా సారవంతమైనటువంటి నేలను అనుభవిస్తున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు. అందరికీ నేను ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క మంచి వారిని యుగ సమాప్తి యందు వేరు చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందరిని పెరగనియండి, ప్రాబ్లం లేదు. దేవదూతలను పంపిస్తాను. యుగ సమాప్తి యందు నేను రెండవ అక్కడ వచ్చినప్పుడు నీతిమంతులలో నుంచి, ఈ యొక్క పాపుల్లో నుంచి నీతిమంతులను వేరు చేసి వాళ్ళని పరలోక రాజ్యానికి నేను చేరుస్తాను. మిగతా వాళ్ళందరూ కూడా అగ్నిగుండములో, నిత్య అగ్నిగుండములో పడవేయబడతారు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యము వలతో పోల్చాడు. పరలోక రాజ్యము మరి ఇంకేమంటున్నాడు తెలుసా అండి? 10 మంది కన్యకలను పోలి ఉన్నది అంటున్నాడు 25వ అధ్యాయంలో కదండి. 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి కలిగిన వారు సిద్ధలలో నూనె తీసుకొని పోయారు. బుద్ధి లేని వారు నూనె లేదు. సిద్ధలు ఉన్నాయి కానీ నూనె లేదు. నూనె పరిశుద్ధతకు, లేకుంటే ప్రార్థనా జీవితానికి, వాక్య జీవితానికి, వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంది ప్రియులారా. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. మరి అందరూ కునికి నిద్రించారు. మధ్యరాత్రి వేళ కేక వినబడదట, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు. అందరూ లేచారు, తమ దివిటీలను చక్కబరిచారు. చక్కబరిచిన తర్వాత ప్రియులారా, ఈ 5 బుద్ధి లేని వారి యొక్క దీపాలు ఆరిపోతున్నాయి. బుద్ధి కలిగిన వారి మంచిగా వెలుగుతూ ఉన్నాయి. మాకు కూడా కొంచెము నూనె ఇవ్వండి అన్నారు. అమ్మవారి దగ్గరకు పోండి, ఇది మీకు మాకు చాలదేమో. వీళ్ళు అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. పెళ్ళి కుమారుడు మరి ఆలస్యం రావటం వచ్చేసాడు. రావటంతో తలుపు తీయబడ్డది. ఏమైందండి? వీళ్ళు ప్రవేశించారు పరలోక రాజ్యంలోనికి. దేవునికి స్తోత్రం. మరలా వీళ్ళు సమకూర్చుకొని వచ్చారటండి. ఎవరండి? కొనుక్కొని వచ్చారు 5 బుద్ధి లేని వారు. తలుపు తీయ్యా అన్నారు. మీరెవరో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు, బ్రతిమిలాడుకున్నాడు తండ్రి దగ్గర కన్నీళ్లతోటి. మరి ఎంతో రోదన చెందాడు. ఒక భిక్షగాడు ఏ విధంగా అయితే బ్రతిమిలాడతాడో ఆ విధంగా బ్రతిమిలాడాడు. దేవునికి స్తోత్రం. తన ప్రార్థనలో ఈ యొక్క వచనాన్ని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. శరీరధారి అయిన దినములలో మహారోదనం చేశాడట యేసు ప్రభువారు. కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడై ఉండి ఎంత తగ్గింపండి. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను చేసినందున ఆయన అంగీకరించబడెను. దేవునికి స్తోత్రం. ఆయన అంగీకరించబడ్డాడట పరిశుద్ధుడై ఉండి. కాబట్టి ప్రియులారా, మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి. 5 ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. 5 కన్యకలు, బుద్ధి కలిగినటువంటి కన్యకలు సమృద్ధి అయినటువంటి వాక్యమును హృదయంలో నింపుకున్నారు. వారికి సమృద్ధిగా ఉన్నది. ఏ సమయంలో ప్రభు వచ్చినా కానీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందరి దీపాలు ఆరిపోతున్నాయి కానీ వీళ్ళు సమకూర్చుకున్నారండి. వాళ్ళ దీపం ఆరిపోకుండా మరి మన దీపాలు ఏ విధంగా ఉన్నాయి? మీరు పగటివారు, చీకటి సంబంధులు కారు అంటున్నాడు. అంటే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి సిద్ధంగా ఉండండి. పరలోక రాజ్యము కోసం ప్రయాసపడండి. పరలోక రాజ్యములో
చాలా స్థలం ఉన్నది. పరలోక రాజ్యము ఈ లోకములో ఆవగింజతో పోల్చాడు ప్రభుల వారు. కానీ అది చాలా నివాసాలు కలిగినటువంటి ప్రదేశం పరలోక రాజ్యం. పులిసిన పిండి కొంచెమే, కానీ అట్లు వేసుకోవటానికి, మరి ఇడ్లీ వేసుకోవటానికి రుచికరంగా ఉంటుంది. అక్కడ శాంతి సమాధానాలు ఉన్నాయి, అక్కడ ఆనందం ఉంది. ప్రభువుని అక్కడ రుచి చూస్తావు. దేవునికి స్తోత్రం. యెహోవాని రుచి చూడగలవు. దేవుని యొక్క శక్తి ఏంటో అక్కడ అర్థమైపోద్ది. పరలోక రాజ్యం ధనముతో పోల్చబడది. ధనం కోసం మనం ఏదైనా చేస్తాం ఈ లోకంలో. కాబట్టి ఆ పరలోక రాజ్యం కోసం నువ్వు ఏదైనా వదులుకో. పరలోక రాజ్యం మంచి ముత్యములతో పోల్చాడు. ఆ మంచి ముత్యం కావాలంటే మనకున్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటామట. అట్లనే పరలోక రాజ్యం ముత్యముతో పోల్చబడ్డది. కాబట్టి నీకు కలిగిందంతా అమ్మేసి పరలోక రాజ్యానికి ప్రయాసపడు. నీ ఆస్తి కానీ, నీ శరీరం కానీ, నీ ఆలోచనలు కానీ, నీ నోటి మాట కానీ పరలోక రాజ్యానికి పోకుండా నిన్ను ఆటంకపరుస్తుందేమో. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి గలవాడగును. మాట చాలా ప్రాముఖ్యమైందండి. మాట నిన్ను మరణములోనికి నడిపిస్తుంది. ఇదే మాట నిన్ను జీవంలోకి నడిపిస్తుంది. జీవ మరణములు నాలుక వశం. దేవునికి స్తోత్రం. నువ్వు జీవం పలికితే జీవంలోకి ప్రవేశిస్తావు. అసలు నిన్ను ఈ లోకములో నిన్ను సాతానుడు ఏమనండి, వాడు నరకానికి నడిపించడు, కానీ నిన్ను ప్రేరేపిస్తాడు వాడు. అంతే. నీతోటి పలికిస్తాడు, అబద్ధాలు పలికిస్తాడు, కాని మాట పలికిస్తాడు. నిన్ను నువ్వు శపించుకుంటే తప్ప నీకేం జరగదండి. దేవునికి స్తోత్రం. ఆ పవర్ నాలుక ఉంది. ఈ నాలుక అంత పవర్ ఉంది. జీవ మరణములు నాలుక వశం. మనం శపించుకోవద్దు, శపించవద్దు. మనం శపించుకోవద్దు, మనం మరి శపించవద్దు. శాపవచనాలు ప్రతి క్రైస్తవ నోట్ నుంచి డిలీట్ చేయబడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే శాపవచనాలు లేవు, ఆశీర్వాద వచనాలే మనం పలకాలి. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు అనేటువంటి మాటలే మనం పలకాలండి. దేవునికి స్తోత్రం. నీ నోటి మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి. నీ నోటి మాట కరెక్ట్గా ఉండాలి. నీ శరీరానికి పాపం అంటొద్దు, నీ ఆలోచనలకి పాపం అంటొద్దు. ఈ మూడింటిని కరెక్ట్గా పెట్టుకున్నట్లయితే ఈ లోకంలో మరి దీర్ఘ ఆయుస్సును దేవుడిస్తాడు. ఈ లోకములో నీకు కొదవ లేకుండా చేస్తాడు. చక్కని జీవితాన్ని నీకు ఇస్తాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. అందుకోసమే దేవుడు హవ్వ ఆదాములను ఆశీర్వదించాడు. ఏమనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. దేవునికి స్తోత్రం. మనం మంచిగా బ్రతకాలనే దేవుడు కోరుకుంటున్నాడు. మనం సుఖంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నీ నాలుకను బట్టి నువ్వు శాపాన్ని తెచ్చుకోవద్దు. నీ ఆలోచనను బట్టి నీవు పాపంలో నడవద్దు. నీ శరీరాన్ని బట్టి నువ్వు శాపానికి అర్హుడు కావద్దు. పరలోకాన్ని సంపాదించుకుందాం. పరలోకానికి నీలో ఏదైనా ఆటంకంగా ఉందంటే దాన్ని పెరికివేయమని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ప్రభువా, నీ పరలోక రాజ్యం నాకు ఈ లోకంలో ఏది ఉన్నా కానీ, ఏది లేకున్నా కానీ పరలోకం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ప్రభువా, నన్ను అర్హులుగా ఎంచు నాయన, ఆ అర్హతను నాకు కల్పించు ప్రభు అనేసి ఆయన పాదాలు పట్టుకొని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకుందాం ప్రియులారా.